పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఉదచ్యతే అపి పూర్ణం, అదః అపి పూర్ణం, ఇదం అపి పూర్ణం. అంటే ఇదం అంటే ఇది అని కనిపించేటువంటి, ఇది 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 అని నాచే గుర్తింపబడేటువంటి వస్తు జాతమై కనిపించేటువంటి ప్రకృతి పూర్ణం. అంటే ఈ ప్రకృతిని కార్యము అని అన్నాం. కార్య ప్రకృతి ఇదంతా కూడా. అంటే ఈ ప్రకృతిని మనం సరిగ్గా పరిశీలన చేస్తే ఇదంతా కూడా కార్యప్రకృతి, మొత్తం కార్యప్రకృతి. కార్యము అని అంటే ఇఫెక్ట్, ఇట్స్ ఎ ప్రోడక్ట్. ప్రకృతి, దిస్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ని, ఇఫెక్ట్ని, దీన్ని మనం పూర్ణం అంటున్నాం. ఎందుకంటే ఇది అర్థవంతమైన సృష్టి. ఇందులో దీనికి ఎవడు కూడా ఒక లోపం చెప్పడానికి ఏది లేదు. ఇది పరిపూర్ణమై ఉంది ఈ సృష్టి. కార్యము పూర్ణమై ఉంటే దాని యొక్క పూర్ణత్వం అనేటువంటిది కార్యానిది కాదు. కుండ ఎర్రగా ఉందనుకోండి, దట్ మీన్స్ కుండలో ఎర్రదనం లేదు, దానికి కారణమైన మట్టిలో ఎర్రదనం ఉంది. అర్థమైంది? అలాగనే ఏదైనా ఒక స్వీట్ మనం తిన్నప్పుడు తీయగా ఉందనంటే ఆ స్వీటు తయారు కావడానికి కావలసినటువంటి పంచదార ఏదైతే ఉందో దానిలో ఆ తీయదనం ఉంది. మైసూర్ పాక్ ఇచ్చారనుకోండి, తింటున్నాం అనుకోండి. సో మైసూర్ పాక్ చాలా తీయగా ఉందండి, ఏంటంటే ఇంత మంచి స్వీట్ ఇచ్చారనంటే ఆ మైసూర్ పాకులో తీయదనం లేదు, ఆ మైసూర్ పాకుని తీయగా పరిచినటువంటి పంచదారలో ఆ తీయదనం ఉంది. అందువల్లే మనకు ఆ వస్తువు, ఆ పీస్ కూడా తీయగా కనిపిస్తుంది. కాబట్టి కార్యంలో ఏదైతే గుణం ఉందో డెఫినెట్లీ ద గుణం దట్ ఈస్ దేర్ అబైడింగ్ ఇన్ కార్యం ఈజ్ నాట్ ద నేచర్ ఆఫ్ కార్యం, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కారణం. కార్యరూపమైనటువంటి ప్రకృతిలో ఏ పూర్ణత్వం అయితే మనకు కనిపిస్తుందో, ఏ అర్థవంతమైనటువంటి ప్రకృతి ఇంత ఆహ్లాదంగా ఏదైతే మనకు కనిపిస్తుందో, ఈ ప్రకృతి కార్యరూపంగా మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ ప్రకృతి కారణరూపమైనటువంటి ఆ పరమాత్మ కంటే అభిన్నం. బికాస్ అభిన్న ఉపాదాన కారణత్వాత్ ఈశ్వర ఏవ ప్రకృతి, ప్రకృతి ఏవ ఈశ్వర. అంటే ఈ కార్యము కనిపించేటువంటి ఈ ప్రకృతిని చూసారా, ఇది పూర్ణం అంటుంది శాస్త్రం. దీనికి కారణమై ఉన్న పరమాత్మ పూర్ణం అంటుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో, అయితే కారణం పరమాత్మ, కార్యం ప్రకృతి. సో కారణం పరమాత్మ కాబట్టి ఆయన నుండి ఈ ప్రకృతి వచ్చిందనమాట. అంటే ఆయన నుండి ఈ ప్రకృతి వచ్చింది అంటే, ఆయన నుండి అనంటే, ఇప్పుడు నేనేదో ఒకటి ఇచ్చాననుకోండి, మీకు ఒక వస్తువు ఇచ్చాననుకోండి, ఒక పువ్వు, ఒక పండు మీకు ఇచ్చాననుకోండి, స్వామీజీ నుండి నాకు ఇది వచ్చింది అంటారు. అంటే ఇక్కడ ఏమైందనంటే, మీరు వేరు, నేను వేరు, నేను ఇవ్వబడే వస్తువు వేరు. కాబట్టి ఆ వస్తువు నా చేతిలో ఉంది, మీకు ఇచ్చేసాను, ఇప్పుడు నా దగ్గర ఉండదు. అలాగనే పరమాత్మ నుండి ఈ ప్రకృతి వచ్చింది అని అంటే, ఈ ప్రకృతి వేరు, పరమాత్మ వేరైపోతాడు. అంతేకాదు, ఇంకెప్పటికీ ప్రకృతి పరమాత్మ ఒకటి కాలేరు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు తినేశారనుకోండి, నాకు వస్తుందా? మళ్ళీ రాదు. అలాగని ఈ ప్రకృతి పరమాత్మ తయారు చేసిన తర్వాత పరమాత్మ నుండి ఈ ప్రకృతి వచ్చింది అన్నాము అని అంటే, ఈ ప్రకృతికి కారణం పరమాత్మ, నో డౌట్, అది తప్పు లేదు. కానీ కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటి రెండు రకాల కారణాలు? ఒకటి ఇండిపెండెంట్ కారణం, ఒకటి డిపెండెంట్ కారణం. ఈ కార్యం అనేది ఎప్పటికీ కారణం మీద ఆధారపడే ఉంటుంది. తయారైనప్పటికీ ఆధారపడి ఉంటుంది, తయారు కాకపోయినా ఇంక ఇబ్బంది లేదు, అక్కడ కార్యం లేదు. తయారైన తర్వాత ఆ కార్యం అని దేన్నైతే అంటున్నామో, ఈ కార్యం దాని మీద ఎప్పుడూ డిపెండెంట్. అలాగనే తయారైపోయిన తర్వాత ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు ఉంది. తల్లికి శిశువుకి తేడా లేదు, ఆ తల్లే శిశువు, శిశువే తల్లి. కానీ ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత, శిశువు బయటకు వచ్చిన తర్వాత, బొడ్డు కత్తిరించిన తర్వాత, శిశువు ప్రాణం శిశువుది, తల్లి ప్రాణం తల్లిది. ఒకవేళ కనుక అలాగనే బాగా ఆలోచించండి, పరమాత్మ నుండి ప్రకృతి వచ్చింది, పూర్ణాత్ పూర్ణముదచ్యతే. కార్యప్రకృతి పూర్ణం, కారణ ప్రకృతి పూర్ణం.
ఆ పూర్ణమైనటువంటి పరమాత్మ కారణం, ఈ ప్రకృతి కార్యం పూర్ణం. పరమాత్మ నుండి ఈ ప్రకృతి వచ్చింది అన్నామునంటే ఇన్ వాట్ ఎవర్ మేనర్ వీ కెన్ రిసీవ్ ఇట్. చెప్పండి, ఏ మార్గంలో మనం దీన్ని తీసుకుంటాం అంటే తల్లి గర్భం నుండి బయటపడ్డ శిశువులాగా ఈ పరమాత్మ నుండి పరమాత్మ ఆల్సో డెలివర్డ్ దిస్ క్రియేషన్. ఈ ప్రకృతిని పరమాత్మ కూడా కన్నాడు. సో ఆయన ఈ ప్రకృతికి కారణం, కన్నాడు. ఇప్పుడు ఈ ప్రకృతి బయటపడిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా అండి? ప్రకృతి ఒకసారి పరమాత్మ నుండి బయటకు వచ్చేసిందని అంటే ఇక ఈ ప్రకృతికి పరమాత్మకు అవసరం లేదు. ఈ ప్రకృతికి పరమాత్మ యొక్క అవసరం లేదు. ఆ శిశువు, తల్లి చనిపోయింది అనుకోండి, ఒకవేళ శిశువు బతుకుతుందా లేదా లోకంలో? ఏదో ఒక పాలో నీళ్ళో గాలో పీల్చుకుని హాయిగా బ్రతికేస్తుంది. అలాగనే ఒక్కసారి కనుక ఈ ప్రకృతి పరమాత్మ నుండి బయటపడిపోయిందని అంటే ఇక ఈ ప్రకృతికి పరమాత్మ యొక్క అవసరం లేదు. మనకు అంతకంటే అవసరం లేదు. పోరా, నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటానంటాను. ఈ గొడవ గోల లేదు, ఈ సాధన లెక్కలేదు.